ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు. అమరావతి దేవతల రాజధాని కాదని, అమరావతి వేశ్యల రాజధాని అంటూ కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి అది దేవతల రాజధాని కాదని, అది వేశ్య రాజధాని అంటూ కృష్ణరాజు గారు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు సార్? ఆయన ఉద్దేశం ఏమీ లేదు. ఇక్కడ అతను మొదటి నుంచి కూడా ఆ ఛానల్లో పాల్గొంటున్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడుగా మారిపోయాడు. చాలా మంది జర్నలిస్టులు ఇవాళ రాజకీయ నాయకులు భక్తులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ వల్ల బెనిఫిట్ పొందుతున్నారు. వేరే ఏట్లేదు. ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. కొంచెమన్నా బుద్ధి తెలివి ఉండాలి కదా. ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు పాలసీ జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా ఉండొచ్చు. ఆయన రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ పాలసీలు వేరే ఉంటాయి. కానీ మనం జర్నలిస్టులమని మనం అనుకున్నప్పుడు మనము సమాజానికి మేలు చేసే విధంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టే విధంగా ఉండాలి తప్ప ఇలా మహిళల్ని కించపరుస్తూ వాళ్ళ యొక్క క్యారెక్టర్ను దెబ్బతీస్తూ మాట్లాడడం అన్నది నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఏ జర్నలిస్ట్ ను చూడలేకని తప్ప. ఓకే, కృష్ణరాజు గారు అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కుమ్మినేని గారు ఎందుకు ఆపలేకపోయారంటారు? అదే నేను కూడా అతను మాట్లాడేటప్పుడు నేను ఎందుకు అనుకోకుండా ఆ ఛానల్ టర్న్ అయ్యి అప్పుడే స్టార్ట్ అయింది. నేను కూడా విన్నాను, చూశాను, వింటున్నాను. కొమ్మినేని అలా అనొచ్చు అనకూడదేమో అనేది అంటున్నాడు కానీ దాన్ని ఖండించలేదు. అరే అలా అనకూడదు, మీరు ఆ మాట ఎత్తకండి అంటే ఆయన రిపీట్ చేశాడు. ఇష్టం రాదు రిపీట్ చేసి మళ్ళీ ఏమంటున్నాడు, అవునండి నా అభిప్రాయం అది, నన్ను ఎవరేం చేస్తారు అని కూడా మాట్లాడాడు. అంటే భయం కూడా లేదు అతనికి. ఓకే, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని రిలీజ్ కావాలని అనుకోవడం లేదు ఇష్టం రాదు. ఓకే, అరే నేను ఇప్పుడు మనము డిబేట్లలో లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి అనుకోకుండా కొన్ని పదాలు రావచ్చు ఆ విషయంలో ఎవరైనా కూడా. కానీ వెంటనే వాటిని దిద్దుకోవాలి, ఉపసంహరించుకోకపోగా సమర్థించుకుంటూ మాట్లాడాడు కృష్ణరాజు. నేను బాగా చూశాను, సమర్థించుకుంటూ మాట్లాడాడు. నా ఇష్టం నేను అంటాను అంటాడు. అనొచ్చు, ఏంది అనొచ్చు, ఏంటి అనొచ్చు అంటే అంటే ఇక్కడ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అయోధ్యలో రాముడు జన్మించాడు అంటారు, శ్రీకృష్ణుడు మధురలో జన్మించాడు అంటారు. అక్కడ చారిత్రక సత్యాలు, పురాతన గ్రంథాలు, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అన్ని చూసి అవి ఎవరో రాశారు కాబట్టి మనం వాటిని నమ్మి మనము మాట్లాడుతూ ఉంటాం. అది నిజమా కాదని ఎవరికి తెలుసు? వేల సంవత్సరాల క్రితం నాటి విషయాలు. దేవుడు ఉన్నాడా లేడంటే కూడా ఏం మాట్లాడగలుగుతాము? ఎవరి విశ్వాసం దేవుడు ఉన్నాడనే వాళ్ళ విశ్వాసం ఉంటది. అక్కడ అమరావతిలో దేవతలు సంచరిస్తూ ఉన్నటువంటి ప్రాంతము అంటే పవిత్రమైనది దాని ఉద్దేశం. అది చరిత్రలో ఎక్కడో రాశారు. దాన్ని మనం అది పవిత్రమైనదిగా మనం భావిస్తున్నాం. పక్కన కృష్ణా నది ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి, అక్కడ దాన్ని భావిస్తూ ఉన్నప్పుడు అది ఎవరి విశ్వాసం వాళ్ళది. మీరెవరే దాన్ని అక్కడ అలా అసాంఘిక కార్యకలాపాలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి మహిళలని చెప్తావా నువ్వు? చెప్తావా? కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది ఆయనకు. భావ ప్రకటన అలా మాట్లాడవచ్చు అసలు ఒక జర్నలిస్ట్ గా అలా మాట్లాడచ్చా? ఎస్, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, అమరావతి రాజధాని మీద మీకు వ్యతిరేకత ఉంటే, ఏదైనా సాంకేతిక పరమైన అంశాలు కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ మీరు వాస్తవాలను బయటికి తీసి చెప్పగలిగితే ప్రజలు సంతోషిస్తారు. ప్రభుత్వం కూడా అరే ఒక జర్నలిస్టు అక్కడ ఏదో పొరపాట్లు జరుగుతున్నాయి దిద్దుకోవాలని ప్రభుత్వం కూడా దిద్దుకుంటుంది.
ఉమ్, అదే తప్ప అది మన బాధ్యత కూడా. ఒక జర్నలిస్ట్ గా నీకు హక్కులు ఉండొచ్చు, కానీ బాధ్యతలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు కానీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ వెరీ క్లియర్ గా జర్నలిస్టులకు కోడ్ నిర్ణయించింది. మీరు ఇలా ఉమ్, ఉండాలి, సామాజిక బాధ్యత మీరు వహించాలి అని. ఉమ్, మీరు ఆ విధంగా ఒక బాధ్యత రాహిత్యంగా ఆ, మహిళలను అవమానపరుస్తూ, వాళ్ళ శీలాల్ని శంకిస్తూ, ఆ ఉమ్, ప్రాంతంలో వాళ్ళని మీరు అలా మాట్లాడితే వాళ్ళు చెప్తూ కూర్చున్న దృశ్యాలు చూశారు ఇందాక. ఉమ్, ఎక్కడో మీ ఇంటికి వచ్చి అక్కడ వచ్చి మిమ్మల్ని కొట్టలేదు, అది కూడా ఉమ్, జరగాలి. కాబట్టి అది చట్టాన్ని వ్యతిరేకం. మరి ఉమ్, ఈలోగా ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఒక మహిళా హోంమంత్రి ఉన్నారు ఇక్కడ ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో. ఆమె వెంటనే స్పందించాలి. వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఉమ్, ఆషామాషిగా ఊరికే ఖండించారు అని చెప్పి స్టేట్మెంట్లు వస్తే సరిపోదు ఈ విషయంలో. ఉమ్, ఇంకొకసారి ఏ జర్నలిస్టులు కూడా అమరావతి యొక్క మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడకూడకుండా చేయాలి. అది ఉమ్, కాదండి, వాళ్ళు వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ఏమీ చేయలేకపోయాడు. ఉమ్, రాష్ట్రం అభివృద్ధి విషయంలో కుంటుపడింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి చేయాలనుకున్నారు, రాజధాని కడుతున్నారు, అన్ని ఉమ్, ఏర్పాట్లు చేస్తున్నారు, టెండర్లు పిలిచారు, ప్రాసెస్ నడుస్తుంది. ఉద్యమం 5 ఏళ్ళు నడిచింది, మహిళలు పాల్గొన్నారు ఉద్యమంలో. వాళ్ళంతా ఉద్యోగం చేశారు. ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఉమ్, వాళ్ళకి దారిలో నడుస్తూ ఉంటే నడవకుండా ఎన్ని అడ్డంకులు కల్పించారో, భోజనాలు చేయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం అన్ని చూసాం, విజువల్స్ ఉమ్, చూసాం, ఉత్త మాటలు కాదు. అంత వాళ్ళని బాధ పెట్టినటువంటి మీరు ఇవాళ మీ చేతిలో ఒక ఛానల్ ఉంది కదా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అలాగే మీ చేతిలో ఒక యాంకర్ ఉన్నాడు కదా అని, ఉమ్, అలాగే మీ చేతిలో జర్నలిస్టులు ఉన్నారు కదా అని మీరు అలా మాట్లాడిపిస్తే తప్పు మీది కూడా కదా, యజమాని కూడా తప్పే కదా, ఉమ్, యజమాని పెద్ద తప్పు కదా. ఉమ్, అదే వేరే. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, లేకపోతే సమాజానికి వ్యతిరేకంగానో, లేకపోతే దేశానికి వ్యతిరేకంగానో ఏదైనా ఎవరైనా ఏ ఛానల్ అయినా కూడా ఇట్లా జర్నలిస్టులు వ్యవహరిస్తే ఆ ఛానల్ యాజమాన్యాలను వాళ్ళు తొలగిస్తున్నాయా లేదా? ఎగ్జాక్ట్లీ. తొలగిస్తున్నాయి. మరి ఎందుకు తొలగించడం లేదు మీరు? ఉమ్. అసలు ఎందుకు కొమ్మినేని గారు తొలగించడం చేసింది ఎంత లేదు? కేఎస్ఆర్ ముందు తొలగించాలి. ఉమ్, కృష్ణంరాజు మీద పోలీస్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి, లేడు కూడా చేయకూడదు. ఉమ్, మరి ఎలా మాట్లాడతారండి? అది ఏమైనా సిగ్గుసేరం ఉందా? మహిళల విషయంలో ఎవరైనా కావచ్చు, మనం పవిత్రంగా భావిస్తాం. మహిళలు అంటే పవిత్రంగా భావిస్తాం. సంస్కృతి మనది, అవును. భారతీయ సంస్కృతి కాదు, హిందూ సంస్కృతి కాదు, స్త్రీలను గౌరవించాలి అని. ఉమ్. ఎలా మాట్లాడుతుంది ఇంత దారుణంగా? అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు అసలు? వ్యాఖ్యలు ఖండిస్తే సరిపోదండి. నేను అదే చెప్తున్నా కదా, కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసు వ్యవస్థ. హోంమంత్రి, మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఎవరు మాట్లాడకుండా చేయాలి. అలాగే అన్నిటికి మించి సాక్షి యాజమాన్యం కూడా స్పందించాలి. ఆమె కూడా మహిళే కదా, భారతి గారు కూడా. సాక్షి ఛానల్ నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఆమెదే కదా, భారతి గారు మేనేజ్మెంట్ నడిచేది. ఆమె కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే సాక్షి యాజమాన్యం ఇప్పుడు కేఎస్ఆర్ గారిని జాబ్ నుంచి తొలగించాలని చెప్తారా? నేనైతే తొలగించాలని చెప్తున్నాను. ఎందుకంటే రోజు అతను అసత్యాలు చెప్తాడు. రోజు ఎక్కడో ఓ రోజు చెప్పాడు అనుకుంటే సరే, అంత భజన చేయాల్సిన అవసరం ఏముందండి? జర్నలిస్టులు అయినంత మాత్రాన డబ్బుల కోసము అంత భజన చేయాలనా? రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అవసరం ఏమైనా ఉందా? తప్పుంటే తప్పును విమర్శించాలి. మన బాధ్యత ఏంది చెప్పండి? బాధ్యత ఏంది? ఒక జర్నలిస్ట్ గా మీ బాధ్యత ఏంది? హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పమని అడుగుతాం. ఓకే, ప్రభుత్వం తప్పు చేస్తుంది, లేదా ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తున్నారు, మంత్రులు తప్పు చేస్తున్నారు, మీరు ఆధారాలు తీయండి, చూపండి, ప్రజలకు చెప్పండి, సంతోషిస్తారు.
అరే దిద్దుకుంటుంది, ప్రభుత్వం కూడా దిద్దుకుంటది. అంతేగాని ఇలా అర్థం పర్థం లేనిటువంటి అపవాదులు వేస్తూ శీలాలను శంకిస్తూ మాట్లాడితే వాళ్ళకి ఎలా జీవిస్తారండి అక్కడ? అంత పేద ప్రజానికులు కదా, ఎస్సీ ఎగ్జాక్ట్లీ. ఎస్టీలు, బీసీలు వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు. పేద ప్రజలు ఎంత గౌరవప్రదంగా బతుకుతుంటారు గ్రామీణ ప్రాంతాల్లో, ఎంత ప్రెస్టీజ్ గా ఉంటారు వాళ్ళు సమాజంలో. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అట్లా మాట్లాడతారా? మహిళల వాళ్ళకి అంత ఏం వ్యక్తిత్వాన్ని కావాలి? హననం చేసేలాగా ఉన్నటువంటి వ్యాఖ్యల పట్ల మహిళా ఇప్పుడు సంఘాలు మనకు కూడా కుటుంబాలు పెద్ద ఉన్నాయి, ఎత్తున కుటుంబాలు మనకు కూడా ఉన్నాయి. మనకు కూడా అలాంటి నిందలు వేస్తూ ఎవరో మాట్లాడారు అనుకోండి, కుటుంబం అంతా ఏమైపోతుంది ఇంట్లో? అందరూ ఎలా ఫీల్ అయిపోతున్నారు? ఏ విధంగా బాధపడతారు? అన్ని 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 వేల కుటుంబాలు అక్కడ ఎలా 29,000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, భూములు ఇచ్చినటువంటి కుటుంబాలు. ఎగ్జాక్ట్లీ. మరి అలా మాట్లాడతారా మీరు? ఓకే సార్. ఏం హక్కు మీద మాట్లాడతారు? ఏం అధికారం ఉందని మాట్లాడతారు అలా కించపరుస్తూ? అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తావా? ఉన్నాయా నీ దగ్గర సాక్ష్యాలు? ఎవరు చేస్తున్నారు? మొత్తం అందరికీ అడ్డగడతావా దాన్ని? మెగా సిటీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాన్ని వ్యతిరేకించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసి ఉండొచ్చు అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది. దీన్ని ఏమంటారు సార్? నిజంగా అసలు అమరావతి నిర్మాణానికి మోకాళ్ళు అడ్డుకునేందుకే ఇప్పుడు కృష్ణరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? సాక్షి యాజమాన్యం అతనితో కావాలని ఈ డిబేట్ లో ఇటువంటి వ్యాఖ్యలు చేయించి ఉంటుందా అంటే ఏం చెప్తారు? కాదండి, సాక్షి యాజమాన్యం చేపించి ఉండొచ్చేమో మనకు తెలియదు. అతను సాక్షికు అడ్డగట్టి ఉన్నాడు. వేరే ఛానల్ ఎవరు తెలియదు, అందులో పాల్గొంటున్నాడు. ఆవిడ కేఎస్ అనే విషయం మనకు తెలుసు. అతను ఎలాంటి వాడు, ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడు. ఒకప్పుడు పరమ భక్తుడుగా చంద్రబాబు నాయుడు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు లాభం కూడా పొందాడు కేఎస్ఆర్ అన్ని విధాలుగా. అందరూ తెలుసు ఆ విషయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అన్ని ఆ ఛానల్ ఈ ఛానల్ అన్ని రౌండ్ క్లాస్ గా అక్కడ పోయాడు. అక్కడ పోయి అక్కడ ఏం లాభాలు పొందుతున్నాడో మనకేం తెలియదు, ఏం ఆయన ఆశపడుతున్నాడో తెలియదు. ఎందుకు ఇలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడిపిస్తున్నారో ఆయనకే తెలియాలి. యాజమాన్యం ఆయనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో మనకు తెలియదు. ఇక్కడ ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా, సాక్షి ఎన్ని తప్పుడు రాతలు రాసినా, సాక్షి ఛానల్లో ఎన్ని డిబేట్లు పెట్టినా అక్కడ రాజధాని పనులు ఆగిపోగలుగుతాయా? మీ వల్ల సాధ్యమవుతుంది ఆపగలుగుతారా? మీరు ఊరికినే నిందలు వేస్తూ ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళ విషయం వాళ్ళ అక్కడికి వచ్చే విషయంలో విషయం చెప్పితే ప్రయోజనం ఏముంది దానివల్ల? ఎవరికి నష్టపోరు? రాష్ట్ర అభివృద్ధికి కుట్టు కదా. వీరికి సలహాలు ఇవ్వండి, ఓకే. అక్కడ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అంటే రాజధాని నిర్మాణ విషయంలో ఏదైనా పొరపాటు జరుగుతున్నాయా, తప్పులు జరుగుతున్నాయా, నాణ్యమైనటువంటి పనులు జరుగుతున్నాయా లేదా అని మీరు బాధ్యతగా పనిచేయండి, వాటిని బయట పెట్టండి. ఎవరొద్దరు అది కదా చేయాల్సిన పని. ఇంకేంటిది? మహిళలు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని మాట్లాడతారా? అంటే వాళ్ళు అన్నం తినకుండా పాదయాత్ర చేసి నీళ్లు తాగకుండా అనేక ఇబ్బందులు పెడితే వాళ్ళు అలా యాత్ర చేసినందుకు కానీ మాట్లాడతా అలాంటి మాటలు కొంచెం మన దయదాక్షిణ్యం ఉండదా? ఓకే సార్, కుమ్మినేని గారి మీద కూడా కేసు నమోదు చేయాలంటారా? అంతే కదా. మరి ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరే సంభాషణ, అది చర్చ, అది డిబేట్, వాళ్ళిద్దరే ఉన్నారు. ఆయన మాట్లాడే మాటల్ని అలా పూర్తిగా దాన్ని ఖండించి ఆయన ఇలా మాట్లాడాడు, నోరు జారాడు, అలా అనకూడదు, దాని క్షమాపణ చెప్తున్నాను ఏమైనా చెప్పాడు ఆయన? చేశాడు, ఆయనదే కదా బాధ్యత. డిబేట్ నిర్వహించింది ఆయనే కదా, చెప్పలేదు. పోనీ అతను ఏమైనా రియలైజ్ అయినాడా? రియలైజ్ కాలేదు, ఇంకా సమర్థించుకున్నాడు దాన్ని. నేను అంటానండి, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేస్తారు నేను అంటాను అని అన్నాడు. మన ఇద్దరికి బాధ్యత లేదు, తెలుసుకుంటున్నాయి కదా అక్కడ. అలాంటప్పుడు ఇద్దరి మీద పెట్టాల్సిందే, అలాగే యజమాని మీద కూడా పెట్టాల్సిందే. ఎందుకు వదిలి పెట్టాలి యజమాని అని? అలాగే ఈ విషయంలో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీకి ఒక పోస్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి ప్రభుత్వము ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టును
ఉమ్, ఆలపాటి సురేష్ గారికి ఇచ్చారు. ఉమ్, ఆయన ఒక లెఫ్టిస్ట్ యూనియన్ లో ఉన్నప్పటికీ కూడా, జర్నలిస్ట్ యూనియన్ లో ఉమ్, జేఏసీ కింద మేము ఆయనకు ఈ పోస్ట్ కేటాయించాము అని కేటాయించారు. అంటే అది ఆయన ఏదో మహా ఉద్యోగం చేసినట్టు, ఆ ఉద్యమంలో బ్రహ్మాండంగా పాల్గొన్నాడనో, లేకపోతే ఆయన విధ్వంస పాలన అని పుస్తకం రాశాడనో ఏదో కారణాల వల్ల ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు మరి? మాట్లాడడం లేదే. ఆయన జేఏసీ తరపునే కదా ఆయన చైర్మన్ అయ్యాడు. ఆ ఉమ్, జేఏసీ మహిళలనే కదా అవమానించింది సాక్షి ఛానల్. అవును. మరి ఆయన ఎక్కడున్నారు? ఏం చెప్తున్నాడు? ఆయన ముందుండాలి కదా ఉద్యమానికి. ఇప్పుడు ఆ ఉమ్, మహిళలకు అండగా ఉండాలి కదా. ఆ పోలీస్ స్టేషన్ ఆయన కూడా వెళ్ళి ఉండాలి కదా. ఉమ్, చెప్పులతో కొడుతుంటే ఈయన కూడా చెప్పులు తీసుకొని కొట్టాలి కదా. జేఏసీ కదా నువ్వు. ఆయన ఓకే. ఆయన ఏం చేస్తున్నాడు? ఉమ్, నాకైతే ఇంతవరకు అన్ని ఛానల్ చూస్తున్నాను, ఎక్కడ కనపడలేదు. ఆయన స్టేట్మెంట్ కూడా కనపడలేదు. ఉమ్, ఆయన జేఏసీ కిందనే, నేను చెప్పడం లేదు, ప్రభుత్వమే ప్రెస్ రిలీజ్ లో, అంటే ప్రెస్ నోట్ లో ఎవరెవరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తున్నాము లిస్టు జారీ చేసినప్పుడు ఉమ్, జేఏసీ కింద ప్రెస్ అకాడమీ చైర్మన్ ను పోస్ట్ ఇచ్చాము అని వాళ్ళే రిలీజ్ చేశారు, ప్రెస్ రిలీజ్. ఉమ్, మరి ఇప్పుడు జేఏసీ మహిళలకే కదా అవమానం జరిగింది. జేఏసీలు కూడా జర్నలిస్టులే కదా, ఉమ్, రాజకీయ నాయకులు కాదు కదా. అవమానం పరిచింది కూడా జర్నలిస్టులే కదా. ఉమ్, మరి జర్నలిస్టు ఒక సంస్థకు చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నట్టు మరి? ఉమ్, ముందుకు రావాలి కదా. స్పందించాల్సిన అమరావతిలో అవసరం ఉంది. కనపడ్డారు, అమరావతిలో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, తెలియదు. ఓకే సార్. ఫైనల్ గా ఈ రోజు కూడా నిజంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఇటు కృష్ణరాజు గారి మీద, అటు కొమ్మినేని గారి మీద కూడా విరుచుకుపడుతూ వారి దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వారి మీద కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూద్దాం సార్. వెరీ సీరియస్ మ్యాటర్. ఖచ్చితంగా కఠిన చర్యలే ప్రభుత్వం తీసుకోవాలి. ఉమ్, ఇందులో ఏమాత్రం ఇప్పుడు ఆ, ఊరికి ఏదో గాలి కబుర్లు చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేసుకుంటే ప్రయోజనం లేదు. లేకపోతే మళ్ళీ అలాంటి మాటలే మాట్లాడతారు ఇంకోసారి కూడా. థ్యాంక్ యూ సో మచ్.